అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కోసం తెలంగాణ భవన్ లోనే నిరీక్షిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు తిరిగి వచ్చే వరకు తాను తెలంగాణ భవన్ ను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయం కోసం తాము హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకైనా వెళతామని తేల్చి చెప్పారు. ఇక మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిలదీసిన వారిపై కేసులు నమోదు చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కోసం తెలంగాణ భవన్ లోనే నిరీక్షిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు తిరిగి వచ్చే వరకు తాను తెలంగాణ భవన్ ను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయం కోసం తాము హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకైనా వెళతామని తేల్చి చెప్పారు. ఇక మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిలదీసిన వారిపై కేసులు నమోదు చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు కోసం తెలంగాణ భవన్ లోనే నిరీక్షిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు తిరిగి వచ్చే వరకు తాను తెలంగాణ భవన్ ను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయం కోసం తాము హైకోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకైనా వెళతామని తేల్చి చెప్పారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిలదీసిన వారిపై కేసులు నమోదు చేస్తుందని విమర్శించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. అనుష, ఇవాళ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరైనటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి అటు మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు వెళ్లడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలంగాణ భవన్లోనే అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతోపాటుగా మాజీ మంత్రులు, నాయకులు కూడా పెద్ద ఎత్తున అటు తెలంగాణ భవన్లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి మినిట్ కూడా కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా తెలుస్తుందన్న ఉద్దేశంతో కూడా ఒకవేళ ఏదైనా అప్డేట్ తెలిసినా కూడా వెంటనే పార్టీ నాయకులతోటి, ఎమ్మెల్యేలతోటి, మాజీ మంత్రులతోటి కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు తెలంగాణ భవన్కే అంకితమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే ఏదైతే నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అనేక రకాలుగా హింసించే ప్రయత్నం చేస్తుందని, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ రాబోయేటటువంటి 2.5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీనే కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్ను వదిలేది లేదంటూ కూడా ఆయన హెచ్చరికను సీఎం రేవంత్ రెడ్డికి జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దికి సంబంధించి ఒక ఏదైతే సింగరేణి కోల్కి సంబంధించినటువంటి టెండర్లలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం, దాదాపుగా 9 టెండర్లలో 7 టెండర్లను అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దికి అప్పచెప్పారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా దీనికోసం ఆన్లైన్ టెండర్స్ కాకుండా ఆఫ్లైన్ టెండర్స్ని పిలవడము, దాంతోపాటుగా కోల్ మైన్ విజిట్ లాంటిది కొత్త రూల్ ఏదైతే కొత్త నిబంధనలు తేవడం వలన ఏదైతే ఈ యొక్క స్కామ్ జరిగిందంటే కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అందుకనే ఈ అంశాలన్నిటిని కూడా
అటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు కాబట్టి తమ పైన వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. కేసుల పైన గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక్కటంటే ఒక్క కేసును కూడా ఇప్పటి వరకు పూర్తి చేయనటువంటి దాఖలాలు ఉన్నాయనేది కూడా ఫార్ములా ఈ కేసు, ఏదైతే ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా ఇతర అనేక కేసులకు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు ఎందుకు పోలీస్ శాఖ కూడా ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదంటూ కూడా ఆయన ఏదైతే ఈ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా, తిరిగి రాబోయేది బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తాము మిమ్మల్ని వదిలేది లేదంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. హరీష్ వంశీకృష్ణ, అయితే సిట్ విచారణ ముగిసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే సిట్ విచారణ ముగిసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా తెలంగాణ భవన్కి రాబోతున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ మీడియా సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సిట్ విచారణకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, దాంతోపాటుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలపైన కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా ఆయన ఈ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. అందుకోసమనే తెలంగాణ భవన్కే మాజీ మంత్రి హరీష్ రావు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లోనే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం తెలంగాణ భవన్లో కూడా చూడొచ్చు. ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నటువంటి పరిస్థితి. వారి వాహనాలన్నింటినీ కూడా తెలంగాణ భవన్లోనే పార్క్ చేయడం జరిగింది. కేవలం ఇక్కడే కాకుండా బయట కూడా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఏదైతే మధ్యాహ్నం దాదాపుగా సిట్ విచారణ 11 గంటలకు ప్రారంభమైంది. ప్రజెంట్ ఏదైతే 3 గంటలు అయినటువంటి నేపథ్యంలో మరో 2 గంటల పాటు ఈ సిట్ విచారణ కొనసాగే అవకాశం ఉంటుందనేది కూడా బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది నాయకులు, ఏదైతే చిరుమర్తి లింగయ్య కావచ్చు, దాంతోపాటుగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కావచ్చు, ఇలా అనేక మంది అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఈ సిట్ విచారణను ఎదుర్కోవడం జరిగింది. అదంటే గతంలోనే అటు అసెంబ్లీ సమావేశాల అనంతరం అటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు, అందున మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వార్త లీక్ అయినటువంటి నేపథ్యంలో ముందస్తుగా అటు హరీష్ రావుకి అటు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తదుపరి హరీష్ రావు అయిన తర్వాత కేటీఆర్కి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు నడుస్తున్నాయి. తదుపరి కేటీఆర్ అనంతరం అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతూ ఉంది. ఒకవేళ ఈ నోటీసుల పరంపర కొనసాగితే కనుక ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీ క్యాడర్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ పైన, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇదే అంశం పైన అటు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్వారా పార్టీ నేతలకు కూడా ఆ వివరాలను తెలియజేస్తూ ఉన్నారు. ఆదేశాలు తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ తెలంగాణ భవన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు ఈ సీట్ విచారణకు సంబంధించిన అప్డేట్ తెలుసుకుంటున్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి కూడా ఈ వివరాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం ఏదైనా కార్యాచరణ తీసుకోబోతూ ఉన్నారా ఈ అంశాన్ని కావచ్చు. దాంతోపాటుగా మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ఏదైతే పూర్తి చేసుకొని తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొంది. అనుష. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.